హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో ఒక 10 క్విజెస్ చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ వన్, మీరు ఏమేమి తీసుకున్నారు? ఏ, వాట్ ఆల్ డిడ్ యూ టేక్? బి, వాట్ ఆల్ డూ యూ టేక్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆల్ డిడ్ యూ టేక్. ఇక్కడ ఏ ఎందుకు రైట్ అంటే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏముంది, మీరు ఏమేమి తీసుకున్నారు అని. తీసుకున్నారు అంటే పాస్ట్లో యాక్షన్ అనేది జరిగిపోయింది. సో పాస్ట్లో మనం ఏమి యూస్ చేస్తాం? డిడ్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ డిడ్ ఎక్కడ ఉంది? ఏలో ఉంది. వాట్ ఆల్ డిడ్ యూ టేక్ అంటే మీరు ఏమేమి తీసుకున్నారు అని. సో బి యొక్క మీనింగ్ ఏంటి? వాట్ ఆల్ డూ యూ టేక్ అంటే ఏంటి? మీరు ఏమేమి తీసుకుంటారు అని. డిడ్ అంటే తీసుకున్నారు, డూ అంటే తీసుకుంటారు అని, ఓకేనా? సో అందుకే మనకి ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాళ్ళు ఎప్పుడు రావాలి? ఏ, వెన్ విల్ దే కమ్? బి, వెన్ షుడ్ దే కమ్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వెన్ షుడ్ దే కమ్. సో ఇక్కడ బి అనేది ఎందుకు కరెక్ట్ అంటే, ఇక్కడ చూడ క్వశ్చన్ మనకి ఏముంది, వాళ్ళు ఎప్పుడు రావాలి. మనకి తెలుసు కదా, రావాలి, వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి, ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం షుడ్ అనేది యూస్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ మనకి షుడ్ అనేది ఎక్కడ ఉంది? బి. వెన్ షుడ్ దే కమ్ అంటే వాళ్ళు ఎప్పుడు రావాలి అని. సో ఏ యొక్క మీనింగ్ ఏంటి? వెన్ విల్ దే కమ్ అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు అని, ఓకేనా? ఇది సింపుల్ ఫ్యూచర్ అనమాట. వెన్ విల్ దే కమ్ అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు అని. వెన్ షుడ్ దే కమ్ అంటే వాళ్ళు ఎప్పుడు రావాలి అని, ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో బి అనేది రైట్ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ వన్, నేను వెళ్ళాలనుకున్నాను. ఏ, ఐ వాంట్ టు గో. బి, ఐ వాంటెడ్ టు గో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ వాంటెడ్ టు గో. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏముంది? నేను వెళ్ళాలనుకున్నాను. పాస్ట్లో అంటే పాస్ట్లో యాక్షన్ అనమాట ఇది. నేను పాస్ట్లో వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేదు, ఇలా అంటుంటాం కదా. సో వెళ్ళాలనుకున్నాను అంటే వాంటెడ్ టు వస్తుంది. వెళ్ళాలనుకుంటున్నాను అంటే వాంట్ టు అని వస్తుంది, ఓకేనా? సో వెళ్ళాలనుకున్నాను కాబట్టి వాంటెడ్. బి అనేది రైట్ ఆన్సర్. ఐ వాంట్ టు గో అంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను అని, ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో బి, ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, మీరు అది ముట్టుకోకూడదు. ఏ, యూ షుడ్ నాట్ టచ్ దట్. బి, యూ డోంట్ టచ్ దట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ నాట్ టచ్ దట్. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు కదా, మీరు అది ముట్టుకోకూడదు. డోంట్ టచ్ అంటే ఏంటి? ముట్టుకోవద్దు అని, ఓకేనా? యూ షుడ్ నాట్ టచ్ దట్ అంటే మీరు అది ముట్టుకోకూడదు అని. సో అందుకే ఏ అనేది రైట్ ఆన్సర్. సో బి యొక్క మీనింగ్ ఎలా వస్తుంది అంటే, యూ డోంట్ టచ్ దట్ అంటే మీరు అది ముట్టుకోవద్దు అని. ఇక్కడ మనకి సెంటెన్స్ ఏముంది? ముట్టుకోకూడదు కదా. సో అందుకే మనం షుడ్ నాట్ అనేది యూజ్ చేసాం. షుడ్ అనేది పాజిటివ్ అంటే ముట్టుకోవాలి, నెగిటివ్ అంటే ముట్టుకోకూడదు, ఓకేనా? సో అందుకే మనకి ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మీరు ఇంకెప్పుడు అడుగుతారు? ఏ, వెన్ ఎల్స్ డిడ్ యూ ఆస్క్? బి, వెన్ ఎల్స్ డూ యూ ఆస్క్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వెన్ ఎల్స్ డూ యూ ఆస్క్. సో ఇక్కడ ఇదే ఎందుకు కరెక్ట్ అంటే, మనకి సెంటెన్స్ ఏముంది? మీరు ఇంకెప్పుడు అడుగుతారు అని. అడుగుతారు అంటే యాక్షన్ ఇంకా జరగలేదు, ఫ్యూచర్లో జరుగుతుంది, ఓకేనా? సో అందుకే మనం డూ అనేది యూజ్ చేసాం. ఇక్కడ చూడండి, బి, వెన్ ఎల్స్ డూ యూ ఆస్క్ అంటే మీరు ఇంకెప్పుడు అడుగుతారు అని, ఓకేనా? ఏ యొక్క మీనింగ్ ఎలా వస్తుంది? వెన్ ఎల్స్ డిడ్ యూ ఆస్క్ అంటే ఏంటి? మీరు ఇంకెప్పుడు అడిగారు అని. ఇంకెప్పుడు అడిగారు అని అంటే పాస్ట్ అనమాట, ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు నిన్న పంపించావా? ఏ, డిడ్ యూ సెండ్ ఎస్టర్డే? బి, డిడ్ యూ సెండ్ ఎస్టర్డే? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ డిడ్ యూ సెండ్ ఎస్టర్డే, ఓకేనా? ఇక్కడ బి అనేది ఎందుకు రైట్ అంటే, ఇక్కడ చూడండి,
డిడ్ ఎప్పుడైనా యూస్ చేసేటప్పుడు మనం V1 అనేది యూస్ చేయాలి, ఓకేనా. సెండ్ అనేది యూస్ చేయాలి, సెంట్ అని కాదు, ఓకేనా. డిడ్ యూ సెంట్ అనేది రాంగ్ ఆన్సర్ ఏ. బి వచ్చేసి డిడ్ యూ సెండ్ ఎస్టర్డే అంటే కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. డిడ్ వచ్చిన తర్వాత మనకి V1 అనేది రావాలి, V2 అనేది రావద్దు, ఓకేనా. సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మీరు ఎన్నిసార్లు కలిశారు? ఏ హౌ మెనీ టైమ్స్ డూ యూ మీట్? బి హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ మీట్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ మీట్, ఓకేనా. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏముంది, మీరు ఎన్నిసార్లు కలిశారు అంటే ఆల్రెడీ యాక్షన్ జరిగిపోయింది, ఆల్రెడీ పాస్ట్లో జరిగిపోయింది. సో అప్పుడు మనం ఏమి యూజ్ చేయాలి, డిడ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ మీట్ అంటే రైట్ ఆన్సర్, ఓకేనా. ఏ ఒక మీనింగ్ వచ్చేసి ఏంటి, హౌ మెనీ టైమ్స్ డూ యూ మీట్ అంటే మీరు ఎన్నిసార్లు కలుస్తారు అని, ఓకేనా. మీరు ఎన్నిసార్లు కలిశారు అంటే పాస్ట్ యాక్షన్ కాబట్టి డిడ్ అనేది యూజ్ చేసాం ఇక్కడ, ఓకేనా. సో అందుకే బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాను. ఏ ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. బి ఐ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, ఏ ఎందుకు రాంగ్ అంటే ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను అని. ఐ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాను అని. ఇది ప్రజెంట్ ఎబిలిటీ, ఇది పాస్ట్ ఎబిలిటీ, ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో అందుకే బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మీరు అది చూసారా? ఏ డిడ్ యూ సీ దట్? బి డూ యూ సీ దట్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ డిడ్ యూ సీ దట్. సో ఇక్కడ ఏ ఎందుకు రైట్ అంటే ఇక్కడ చూడండి, మీరు అది చూసారా, పాస్ట్లోనే ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం అడుగుతున్నాం. సో అందుకే మనం డిడ్ అనేది యూజ్ చేసాం. సో బి యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే డూ యూ సీ దట్ అంటే మీరు అది చూస్తారా అని, ఓకేనా. మీరు ఇది చూసారా అని ఇక్కడ ఉంది, మీరు అది చూస్తారా అంటే డూ యూజ్ చేయాలి, ఓకేనా. డిడ్ అంటే చూసారా, డూ అంటే చూస్తారా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో ఏ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వెందుకు కొట్టావు? ఏ వై డూ యూ బీట్? బి వై డిడ్ యూ బీట్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వై డిడ్ యూ బీట్. ఇక్కడ మనకి సేమ్ చూడండి, ఇక్కడ మనకి పాజిటివ్. సో ఇక్కడ మనకి పాస్ట్లో యాక్షన్ జరిగింది కాబట్టి మనం డిడ్ అనేది యూజ్ చేసాం. నువ్వెందుకు కొట్టావు అంటే ఆల్రెడీ యాక్షన్ అనేది జరిగిపోయింది, అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే వై డూ యూ బీట్ అంటే నువ్వెందుకు కొడతావు అని, ఓకేనా. నువ్వెందుకు కొడతావు అంటే వై డూ యూ బీట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి పాస్ట్లో సెంటెన్స్ ఉంది కాబట్టి మనం బి అనేది చెప్పొచ్చు, ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు రేపు ఎక్కడ ఉంటారు? ఏ వేర్ విల్ యూ టుమారో? బి వేర్ విల్ యూ బీ టుమారో? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.